జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని అయితే మన పెద్ద కుటుంబ సభ్యులను ఎలా చూసుకోవాలి అనే దాని గురించి ఆలోచించడం ప్రారంభించడానికి సరైన సమయం. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న వారిని ఎలా చూసుకోవాలి, వారి పట్ల మనం ఎలా మసులుకోవాలనే విశేషాలను మరోసారి గుర్తు చేస్తుంది. వృద్ధులను గుర్తించడమే కాకుండా వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చూసుకుందాం. ఈ ప్రపంచ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా కుటుంబంలోని పెద్దలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి గల దారులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కనెక్ట్ అవ్వండి. కుటుంబంలోని వృద్ధుల పట్ల ప్రేమ, మద్దతును చూపించడానికి ఉత్తమమైన మార్గం వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడం, వారికి కాల్ చేయడం, వారికి క్రమం తప్పకుండా మాట్లాడి వాళ్ళ విశేషాలను అడిగి తెలుసుకోవడం. కొన్ని నిమిషాల పాటు అయినా వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు అనే విశేషాలని అడిగి తెలుసుకోండి. పెద్దల కథలు, అనుభవాలను వింటూ ఉండండి. దాని ద్వారా మనం గ్రహించిన కొన్ని విషయాలు మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళకి మనం అటెన్షన్ ఇస్తున్న మన ఫీలింగ్ కూడా వాళ్ళకి కలుగుతుంది. ఇక వారిని గౌరవించాలి. ఇది మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. వృద్ధులకు స్వాతంత్రం, స్వయం ప్రతిపత్తిని, వారి సొంత నిర్ణయాలను తీసుకునేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వారి నిర్ణయాలని మనం గౌరవించాలి. వారు చెప్పిన, అలాగే వాళ్ళు చేసే పనులు ఏవైనా సరే మనం ఏకీభవిస్తున్నట్లు వాళ్ళకి తెలియాలి. అలా వాళ్ళకి మనం గౌరవిస్తున్నట్లు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విధంగా వాళ్ళని ఆరోగ్యపరంగా కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్స్ చేయించడం, వాళ్ళ పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచడం అనేది చివరి దశలో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు సురక్షితంగా ఉన్నంత వరకు చిన్న చిన్న పనులైన తోట పని లేదా పుస్తకాలు చదవడం, వాళ్ళు ఏ విధంగా పనులు చేయడానికి ఇష్టపడతారో అలాంటి వాటికి మనం సమయాన్ని కల్పించడం, ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యం. ఇంటి పరిసరాల్లో సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది పెద్దలు, అలాగే కొంతమంది పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒంటరిగా వదిలేయకుండా అప్పుడప్పుడు కొన్ని చిన్న పనులు చెప్తూ ఉండండి. అలాగే ఎప్పుడైనా గార్డెనింగ్ చేయడం, అలాగే చిన్న చిన్న వస్తువులను కట్ చేయమని ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళ బాడీలోని పార్ట్స్ యాక్టివ్ అవడంతో పాటు వాళ్ళు కూడా ఒక పని మీద వ్యాపకం అనేది పెంచుకుని వాళ్ళు చాలా ఉత్సాహంగా మారుతూ ఉంటారు. ఇక వృద్ధులు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల్లో ఉన్నప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడడం, చులకన చూడడం అనేది వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన పిల్లలకు కూడా వాళ్ళని గౌరవించమని, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్తూ ఉంటారు. ఇక అవసరమైనప్పుడు రెగ్యులర్ చెకప్లు, చికిత్సలను అందిస్తూ ఉంటారు. వారు తీసుకునే మందులు, ఏవైనా ఎలర్జీస్ ఉంటే వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక సహనం పాటించాలి. ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న పనులకు మనకు చికాకులు వస్తుంటాయి. అలాంటప్పుడు సహనం ఖచ్చితంగా మనకు, అలాంటప్పుడు ఎలాంటి సహనం కోల్పోకుండా వారికి మనం అండగా నిలబడాలి. వృద్ధ కుటుంబ సభ్యుల్లో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నిరాశ చెందడం చాలా సులభమైన పని. కానీ వారి మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లయితే వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. చిన్న విషయాలను మర్చిపోతే సాధారణ పనులు పూర్తి చేయడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీరు దాన్ని చూసి చిరాకు పడద్దు. సహనం చూపించడం అనేది ఈ పెద్దవాళ్లతో మన బంధాన్ని మరింత బలంగా మార్చడంతో వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా తయారవడంలో ఇంకా సహాయపడుతుంది. ఇక 5 సాధారణ చిట్కాలు జాతీయ వృద్ధుల దినోత్సవంలో వృద్ధ కుటుంబ సభ్యులను బాగా చూసుకోవడంలో మీకు సహాయపడతాయి. మన కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, గౌరవం, సహనాన్ని చూపించడం, వారిని గౌరవించడానికి, వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి ఇదో గొప్ప మార్గం. 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం ఆమోదించబడింది. ఆగస్టు 21, 1972న వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆమోదించబడింది. ఈ చట్టం తర్వాత సెప్టెంబర్ 9, 1972న అమల్లోకి వచ్చింది. వన్యప్రాణుల రక్షణ చట్టం ఆమోదించడానికి చాలా కాలం ముందు వన్యప్రాణులకు సంబంధించిన చట్టాలు మన చరిత్రలో ఒక భాగంగానే ఉన్నాయి. మన వన్యప్రాణులకు రక్షించాల్సిన అవసరం ప్రకృతిలో కీలకమైన పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి అవగాహన నుండి వచ్చింది. కనీసం అది మానవులు ఉత్పత్తి చేసే విపత్తుకు దారితీస్తుంది. ఇది ప్రకృతిని, చివరికి మానవులకు హాని చేస్తుంది. వన్యప్రాణులు ప్రకృతిని రక్షించడానికి పురాతన చట్టం 3వ శతాబ్దం BCలో కనుగొనబడింది. మగధరాజు అశోకుడు వన్యప్రాణులు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒక చట్టాన్ని రూపొందించాడు. 1831
నాట్ టర్నర్ తిరుగుబాటును ప్రారంభించాడు. ఆగస్టు 21, 1831న నాట్ టర్నర్ వర్జీనియాలో హింసాత్మక బానిస తిరుగుబాటును ప్రారంభించాడు. దీని ఫలితంగా కనీసం 55 మంది శ్వేత జాతీయులు మరణించారు. తిరుగుబాటు తర్వాత ప్రతీకారంగా అనేక మంది నల్లజాతీయులు చంపబడ్డారు. 1911లో మోనాలిసా దొంగలించబడింది. ఆగస్టు 21, 1911న తెల్లవారుజామున మాజీ లౌరే ఉద్యోగి విన్సెంజో పెరుగియా మోనాలిసాతో పెయింటింగ్ను తన సరైన ఇంటికి ఇటలీకి తిరిగి ఇవ్వాలనే ఆశతో బయలుదేరింది. ఈ చట్టం త్వరలో మోనాలిసా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రిపోర్టింగ్ చరిత్రలో అతిపెద్ద లక్షణాలలో ఒకటిగా మారింది. మరింత సమాచారం కోసం హవాయి రాష్ట్ర హోదాకు సంబంధించిన కార్యనిర్వాహక పత్రాలను చూడటానికి ఐసెస్ హోవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీని సందర్శించండి. తెలుగు సినిమాలలో రంగప్రవేశం చేసిన ముంబై కథానాయకుల్లో భూమిక చావ్లా ఒకరు. భూమికకు యువకుడు మొదటి సినిమా. తర్వాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఈమెకు మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఆగస్టు 21, 1978లో ఢిల్లీలో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తనకి ఇష్టమైన మోడలింగ్ రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటూ ముంబై చేరుకుంది. ఆమె తండ్రి ఆశీష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి. ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి. బాలీవుడ్లో ఆమె మొదటి సినిమా 2003లో విడుదలై సల్మాన్ ఖాన్ కథానాయికగా నడిచిన తేరేనా. యోగా గురువు అయిన భరత్ ఠాగూర్ను 2007లో ఆమె ఆధ్యాత్మిక గురువు భరత్ ఠాగూర్ని వివాహం చేసుకుంది. కవిత్వం అంటే ఆమెకు మంచి ఆసక్తి. రాధికా శరత్ కుమార్ ఒక ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడెన్స్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్వర్క్ ద్వారా ప్రసారమవుతున్న తమిళ, తెలుగు సీరియల్స్ని ఈమె ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎంఆర్ రాధన్ కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందిన ఆమె. రాధిక 1963 ఆగస్టు 21న పుట్టింది. ఈమె 3 సార్లు వివాహం చేసుకుంది. మొదటి తమిళనాడులో ప్రతాప్ పోతన్తో 85లో పెళ్ళయింది. 2 ఏళ్ల తర్వాత వాళ్లతో విడిపోయి 90లో రిచర్డ్ హోడీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయానే హోడీ అనే కూతురు కూడా ఉంది. ఆ తర్వాత సహనటుడు శరత్ కుమార్ను 2001లో మూడో వివాహం చేసుకుంది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు. ఉమెన్స్ సెలబ్రేషన్ 2022 పురస్కారం యూకే పార్లమెంట్ రాధికకు అందజేసింది. సనా ఖాన్ భారతీయ సినీ నటి. హిందీ చిత్రాలతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో కూడా నటించింది. సనా ఖాన్ 1987 ఆగస్టు 21న ముంబై, మహారాష్ట్రలో జన్మించింది. ఖాన్ 2005లో తక్కువ బడ్జెట్ వయోజన హిందీ చిత్రమైన యహీ హే సొసైటీలో తొలిసారిగా నటించింది. 2006లో ఖాన్ తిపోరి పరక్కుం అనే ప్రత్యేక ఐటెం నంబర్లో తమిళంలోకి అడుగుపెట్టింది. ఆమె తర్వాత టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, ఇతర ప్రకటనలో కనిపించడం మొదలుపెట్టింది. ఖాన్ జూలై 2007లో శిరీష్ కుందర్ దర్శకత్వం వహించిన ఒక కాస్మెటిక్ ప్రకటనలో సహా 50కి పైగా ప్రకటనలలో నటించింది. ఆమె డియోడ్రెంట్ బ్రాండ్ సీక్రెట్ టెంప్టేషన్ వీడియో గేమ్ కన్సోల్ కోసం కూడా యాడ్స్ చేసింది. వరుణ్ సోప్తి ఒక భారతీయ నటుడు. ఇస్ప్యార్ కా క్యా నామ్ దోలో అర్నవ్ సింగ్, రజైదా అసూర్లో నిఖిల్ నాయర్ పాత్రలను మాత్రం బాగా పేరు పొందాడు. షోప్తి భారతదేశంలో ఢిల్లీలో ఆగస్టు 21న పుట్టి పెరిగారు. అతను న్యూఢిల్లీలో సెయింట్ మార్క్స్ స్కూల్లో చదువుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రాకముందు అతను జిందాల్ టెలికాంలో 7 సంవత్సరాలు ఆపరేషన్ మేనేజర్గా పనిచేశాడు. సోప్టి 2009లో స్టార్ ప్లస్ యొక్క శ్రద్ధ చిత్రంలో స్వయం ఖురాన్గా తన నటనను ప్రారంభించాడు. ఆ తర్వాత దిల్ మిల్ గయే అనే మెడికల్ షోలో మాదక ద్రవ్యాలకు బానిసైన మెడికల్ ఇంటర్న్ డాక్టర్ రాజ్గా అతిథి పాత్రలో నటించాడు. శ్వేతా సింగ్ ఒక భారతీయ పాత్రికేయురాలు, వార్తా సమర్పకురాలు. ఆమె న్యూస్ యాంకర్. ఆజ్తక్లో స్పెషల్ ప్రోగ్రామింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. శ్వేతా సింగ్ ఆగస్టు 21, 1975లో పాట్నాలో పుట్టారు. పాట్నా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు సింగ్ తన వృత్తిని మొదలుపెట్టింది. ఆమె 1998లో ఎలక్ట్రానిక్ మీడియాకు మారడానికి ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా పాట్నా ఎడిషన్, హిందుస్థాన్ టైమ్స్ పాట్నా ఎడిషన్లో ఆమె పేరుకు అనేక బైనైన్స్ ఉన్నాయి. ఆమె 2002లో ఆజ్తక్లో చేరడానికి ముందు జీ న్యూస్ సహారా కోసం పనిచేశారు. క్రీడలకు సంబంధించిన వార్తలను కవర్ చేయడంలో ఆమె నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆమె షో సౌరవ్ కా సిక్సర్ 2005లో స్పోర్ట్స్ జర్నలిజం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉత్తమ క్రీడా కార్యక్రమంగా అవార్డును గెలుచుకుంది. ఆమె చెక్దే వంటి కొన్ని చిత్రాల్లో కూడా కనిపించింది. ఆజ్తక్ న్యూస్ ప్రెజెంటర్గా భారతదేశం చక్రవ్యూహ్ జండ్ 2015 బీహార్ శాసనసభ ఎన్నికల సమయంలో సింగ్ హిస్టరీ ఆఫ్ పాతలీపుత్ర షో కూడా చేశారు.